హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నా వ్లాగింగ్ సిరీస్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇది ఫస్ట్ వ్లాగింగ్ అవుతుంది అనమాట. సో మార్నింగ్ రొటీన్ ఒకసారి వ్లాగింగ్ చేసేద్దాం అనిపించింది. సో మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తా అంటే కనుక ప్లీజ్ గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇట్లా నిన్న పని మనిషి వచ్చి కడిగి పెట్టేసిండే సామాన్లు ఇంకా ఎత్తి పెట్టలేదనమాట. సో ఫస్ట్ మార్నింగ్ ఈ పని చేస్తున్నాను నేను. ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈరోజు చెరికి స్కూల్కి పంపించడం లేదు బికాజ్ హీ వాజ్ సిక్ ద లాస్ట్ హోల్ వీక్ అనమాట. సో అట్లా హెల్త్ బాగాలేకుండా ఉన్నప్పుడు, సిక్ ఉన్నప్పుడు అంటే ఫుల్ రికవర్ అయిన తర్వాత పంపించడమే బెస్ట్. ఎందుకంటే మళ్ళీ కష్టమైపోతుంది కదా, అండ్ వేరే పిల్లలకి వచ్చేస్తుంది. సో అందుకని పంపించట్లేదు అనమాట. అండ్ నేను ఆఫీస్కి వెళ్తున్నా. సో నేను లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టేసి వెళ్ళాలన్నమాట. సో పొమగ్రనేట్ అయితే ఒలిచి పెట్టిన పొద్దున్నే చెర్రీకి. నార్మల్గా మేము పొద్దున్న నేను కాఫీ తాతాను, చెర్రీకి బూస్ట్ ఇస్తామన్నమాట. బట్ ఈరోజు అంటే కొంచెం ఇంకా హీజ్ రికవరింగ్ కాబట్టి మిల్క్ వద్దు అని అవాయిడ్ చేస్తున్నాను అనమాట. సో నార్మల్గా పొద్దున్న లేచి వాటర్ తాగుతాడు వాడు కూడా. అండ్ ఈరోజు మధ్యాహ్నం లంచ్కి అయితే ఇట్లా పాలకూర పప్పు, ఇంకా బీన్స్ ఫ్రై, అట్లానే అన్నము రసము అనుకొని ప్లాన్ చేసుకున్నాను అనమాట. దాంతోపాటు ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఎగ్ దోశ, ఇంకా చట్నీ వచ్చేసి నిన్న చేసిన చట్నీ ఉన్నదన్నమాట. లైక్ గ్రౌండ్నట్ చట్నీ ఇంకా కారం చట్నీ రెండు ఉన్నాయి. ఈ బీన్స్ అయితే నాకు ఫస్ట్ టైం అనమాట. ఇట్లా వంకర టింకర్గా ఉంది బీన్స్, ఎలా చేయాలో కూడా తెలీదు. బట్ నార్మల్ బీన్స్ చేసినట్టే చేసేసాను. కట్ చేయడం కొంచెం లేట్ అయింది. చెర్రీకి అయితే నార్మల్ ఎగ్ దోశ వేసి ఇచ్చాను అనమాట. నేనైతే కారం ఎగ్ దోశ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఆఫీస్కి రెడీ అయిపోవడానికి ఇట్లా వెళ్ళి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను అనమాట. మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్. సన్ స్క్రీన్ వచ్చేసి ఇది ఫే బ్యూటీ వాళ్ళ సన్ స్క్రీన్ అనమాట. దీని చాలా 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 బాగుంది. బట్ నాకు ఫ్లా ఏంటంటే నాది కొంచెం డ్రై స్కిన్ అనమాట. సో ఇది స్కిన్ ఇంకా కాసేపు అయ్యాక డ్రై చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. దీంతో ఆ డూయి ఫినిష్ అట్లాంటివి ఏం లేవన్నమాట. అంటే మనం నార్మల్గా డాటన్కి సన్ స్క్రీన్ కానివ్వండి, నేను వేరే సన్ స్క్రీన్స్ అన్నీ ట్రై చేశాను కదా, కొంచెం డ్యూయి ఫినిష్ లేకపోతే కొంచెం ఆయిలీ ఫినిష్ వస్తూ ఉంటుంది. దీంట్లో అలా ఉండదన్నమాట. మీ స్కిన్ ఎలా ఉందో అలాగా మీ స్కిన్లోకి ఇది ఫుల్ లోపలికి వెళ్ళిపోతుంది. దట్ వే ఇట్ ఈస్ రియలీ గుడ్. బట్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మేబీ ఐ డోంట్ నో, ఇట్ ఈస్ నాట్ సూటింగ్. ఆ తర్వాత హ్యాండ్స్కి కొద్దిగా ప్లమ్ మాయిశ్చరైజర్ రాసేసుకొని, ఇది నా లేటెస్ట్ ఫేవరెట్ పౌడర్ అనమాట, కాంపాక్ట్. డైలీ నేను ఆఫీస్కి ఇలానే రెడీ అవుతాను. సో అదైతే వేసేసుకుంటున్నా. అండ్ చాలా చాలా బాగుంది కూడా. బ్యూటీ కాంపాక్ట్ కాదు, లూజ్ పౌడర్. అది పాండ్స్ పౌడర్ అయిపోయిన తర్వాత ఈ లూజ్ పౌడర్ నేను కొనింది మోస్ట్లీ అనుకుంటున్నా. అండ్ డైలీ అయితే నేను జ్యువెలరీ ఏం మార్చాను ఆఫీస్కి. అండ్ ఐ డోంట్ లైక్ ఆల్సో. ఓన్లీ థింగ్ దట్ ఐ చేంజ్ ఇస్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ అయితే డైలీ చేంజ్ చేయడానికి ఇష్టపడతాను నేను. సో చెర్రీని ఇంక స్కూల్కి పంపించట్లేదు కాబట్టి నాకు కూడానే నేను ఎక్కడికి తిరుగుతూ ఉంటే అక్కడ తిరుగుతూ ఉంటాడు అనమాట వాడు కూడా. సో ఈ ఇయర్ రింగ్స్ అయితే వాడే తీసుకొని వచ్చి ఇచ్చాడు. సో అందుకే వేసేసుకుంటున్నా. అండ్ ఆల్రెడీ టైం అయిపోయింది, లేట్ అయిపోయింది. ఎందుకంటే లేట్గా నిద్ర లేచాం కాబట్టి. సన్ స్క్రీన్ ఎంత ఇంపార్టెంట్, స్కిన్ కేర్ ఎంత ఇంపార్టెంట్ అనేది నేను చాలా 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 వీడియోస్లో చెప్పున్నాను. అండ్ డీటెయిల్డ్ వీడియో వాటి మీద ఇంకా చేస్తూ ఉంటాను ఇన్ ద ఫ్యూచర్. అండ్ నాకు పోనీటైల్ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ ఈ మధ్య ఎక్కువ పోనీటైల్ వేసుకోవట్లేదు. బట్ ఈరోజు ఎందుకో మళ్ళీ పోనీటైల్ వేసుకోవాలనిపించింది. నా దగ్గర ఒక 5 ఆఫీస్ బ్యాగ్స్ ఉంటాయన్నమాట. అండ్ 4 to 5 ఉంటాయి క్లోజ్ టు, అంటే సపరేట్గా ల్యాప్టాప్స్ క్యారీ చేయడానికి, ఆఫీస్కి తీసుకెళ్ళడానికి ఉండే బ్యాగ్స్, నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ కాకుండా. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై లేటెస్ట్ ఫేవరెట్స్ అనమాట. అండ్ చాలా చాలా నచ్చేసింది. అండ్ సగం అన్నం వంట చేసి పెట్టేసి వచ్చినామంట. ఆ లోపల మా అమ్మ వాళ్ళు వచ్చారు. ఇంకా చెర్రీకి బాగాలేదు కాబట్టి ఇంక నేను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి మా మమ్మీ వచ్చిందనమాట. అండ్ లిప్స్టిక్ లేకుండా నేను ఎప్పుడు బయటకు వెళ్ళను, మీ అందరికీ తెలుసు. ఫస్ట్ అయితే లిప్ లైనర్ అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిప్ లైనర్. నేను ఈ మధ్య ఈ లిప్ లైనర్ గురించి అండ్ నా మోస్ట్ ఫేవరెట్ లిప్స్టిక్స్ గురించి, బ్రౌన్ షేడ్స్ గురించి ఒక వీడియో తీసుకున్నాను. అది ఇక్కడ ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీకు కనుక టైం ఉంటే అండ్ ఇంట్రెస్ట్ ఉంటే గో హెడ్ అండ్ వాచ్ ఇట్. అండ్ ఈ మిర్రర్ వచ్చేసి నేను ఐ థింక్
మినీసోలో కొనుక్కున్నాను అనుకుంటా. చాలా క్యూట్ మిర్రర్, సమ్ 199 ఆర్ 99, నాకు సరిగ్గా గుర్తుకు రావట్లేదు ఎంత ఉండింది అది ప్రైస్ అని. అండ్ ఇంతే సింపుల్గా నేను డైలీ రెడీ అయ్యేదన్నమాట ఆఫీస్కి. అది ఎందుకో 10 minutes మన మీద మనం స్పెండ్ చేసుకుంటే ఇట్ ఫీల్స్ సో గుడ్ అనమాట. ఆ రోజు బాగా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైనా నేను ట్రై చేస్తాను కదా, అసలు రెడీ అవ్వకుండా అలాగే ఉన్నాను అనుకోండి, ఇంట్లో ఫుల్ డల్ ఉంటుంది నాకే. అండ్ దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ. డైలీ కుర్తీస్ అయితే వేసుకెళ్ళాను అనమాట. ఒక్కొక్కసారి ఇట్లా ప్యాంట్స్, షర్ట్స్, ఫార్మల్స్, ఇట్లాంటి ఫార్మల్స్ అంటే నార్మల్ ఫార్మల్ షర్ట్ ఇంకా ఫార్మల్ ప్యాంట్స్ ఇట్లాంటివి వేసుకుంటూ ఉంటాను. అండ్ ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. అండ్ దిస్ ఇస్ మై వాచ్ కట్టుకోవడం మర్చిపోయా, సో వచ్చేటప్పుడు ఎత్తుకొని వచ్చేసాను అనమాట. అండ్ రోజు ట్రాఫిక్ ఉంటుంది. బెంగళూరు అంటేనే ట్రాఫిక్ లేకపోతే ఆ రోజు అయితే ఇట్ విల్ బి అ టాపిక్ అనమాట ఇన్ ఆఫీస్ కానీ ఎవరితో కానీ, ఈరోజు ట్రాఫిక్ లేదు అన్నట్టు. ఆఫీస్కి రీచ్ అవ్వగానే అర్థమైంది ఎండ ఎంత ఉందని. ఆల్రెడీ ఇంత ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఫ్యూచర్ ఎట్లుంటుందో నాకైతే తెలియట్లేదు. ఏప్రిల్ మే అంతా, మార్చ్ ఏప్రిల్ మే అంతా. అండ్ ఎప్పుడో పొద్దున కోడి కూసినప్పుడు ఆఫీస్కి వెళ్తే ఇట్లా ఈవినింగ్ చీకటైనాక ఆఫీస్ నుంచి వచ్చినా అనమాట. ఇంటికి వచ్చే లోపల లేట్ అయిందనమాట. అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఇది నెక్స్ట్ డే తీస్తున్నాను అనమాట. ఆ రోజు ఇంకా ఓపిక లేకుండా ఉండింది. సో 3 things అనమాట. ఫస్ట్ ఇది వచ్చేసి చాలా 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 యూస్ఫుల్ అవుతుంది నాకైతే ఖచ్చితంగా. వ్లాగర్స్ కానీ ఇట్లా యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఇట్లా ట్రైపాడ్ ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళలేము అనే వాళ్ళకి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్పేస్తాను. చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది అనమాట. ఛార్జింగ్ పెట్టాలి దీనికి, నార్మల్ USB కేబుల్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఫోన్ అతికించుకోవాలి. సో ఇట్లా మీరు గోడకు అతికించినప్పుడు ఇది సక్షన్ అట్లా గ్రిప్ సౌండ్ వస్తుంది అనమాట. ఇది సౌండ్ ఆగిపోయినప్పుడు ఫుల్ ప్రాపర్గా గోడకు అతుక్కున్నట్టు, గోడకి కానీ మిర్రర్కి కానీ ఎక్కడైనా ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే అతుక్కొనేస్తుంది ఈజీగా. అండ్ ఇక్కడ ఉన్న ఈ రౌండ్ దగ్గర మీరు ఫోన్ అతికించామంటే, ఐఫోన్ అయితే అలాగే అతుక్కొనేస్తుంది వెనకాల. దానికి అది మ్యాగ్నెటిక్ ఇది ఉంటుంది కాబట్టి, లేకపోతే వీళ్ళే దీంతో పాటు ఒక మ్యాగ్నెటిక్ ఇది ఇస్తారనమాట, రింగ్. దాన్ని అతికించుకొని మీ ఫోన్ వెనకాల జస్ట్ ఫోన్ అలా స్టిక్ చేసుకోవడం అనమాట. చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అండ్ దీన్ని తీయాలంటే కనుక అస్సలు రాదు. కింద ఈ బటన్ ప్రెస్ చేసినా వెంటనే వచ్చేస్తుంది అనమాట అట్లా చేతికి. సో ఇట్లా ఎవరైనా వ్లాగింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. ఎక్కడైనా క్యారీ చేసుకోవడానికి కూడా బ్యాగ్లో అలా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఐ లవ్ దిస్. అండ్ సపరేట్ వీడియో కావాలంటే చేస్తాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి LED లైట్ అనమాట. ఇది కూడా ఫోన్కే. ఇది ఇట్లా క్లిప్ చేసేయచ్చు ఫోన్కి. అండ్ నాకు ఇక్కడ ఇంట్లో లైటింగ్ సరిగ్గా ఉండదు కాబట్టి ఇది తీసుకున్నా. ఇప్పుడు పొద్దున చేస్తున్నా అండ్ కిటికీ దగ్గర చేస్తున్నా కాబట్టి బాగా లైటింగ్ వస్తుంది అనమాట, వితౌట్ ఎనీ అదర్ లైట్. అదర్వైజ్ నాకు ఇంట్లో ఎక్కడ వీడియోస్ చేయాలన్నా, వ్లాగింగ్ చేయాలన్నా లైటింగ్ అయితే సరిగ్గా రాదు. రింగ్ లైట్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా చాలామంది, అది చాలా పెద్ద సెటప్ అనమాట. అంత పెద్ద సెటప్ నాకు ఇన్వెస్ట్ చేయాలని లేదు. అండ్ అది ఎలా వాడాలి, అది చాలా బోర్ అయిపోతుంది అండ్ చాలా స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది కదా. సో అందుకనేసి ఇదనమాట. ఇది చాలా మోడ్స్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి దీంట్లో. ఎల్లో లైట్, ఇంకా ఫుల్ బ్రైట్ లైట్, అవన్నీ. సో చాలా ఈజీ ఇది కూడా. దీనికి కూడా ఇట్లా USB కేబుల్ ఇచ్చున్నారనమాట. అండ్ వెనకాల ఛార్జింగ్ కేబుల్స్ ఇంకా అవన్నీ చూపిస్తుంది. చెర్రీ ఈజ్ లైక్ సో ఎక్సైటెడ్ టు కమ్ ఇన్ ద వీడియో. సో మళ్ళీ వస్తూ ఉన్నాడు అనమాట. ప్లీజ్ జస్ట్ డోంట్ మైండ్ హిమ్. అండ్ ఇది వచ్చేసి ఇట్లా అమెజాన్ బేసిక్స్ వాళ్ళది. మూడిటికి లింక్స్ నేను కింద ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్కి వచ్చేసామన్నమాట. ఫస్ట్ టైం నేను ప్లాంట్స్ని అమెజాన్లో నుంచి లేకపోతే ఆన్లైన్లో నుంచి ఆర్డర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి ఉగావ్ బ్రాండ్ నుంచి అండ్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. దీని గురించి నేను చాలా విన్నాను అండ్ చాలామంది కొనుక్కుంటే చూశాను కూడా ఆఫీస్లో అలాగా. అండ్ చాలా బాగా ఉంటుంది అనమాట. సో నేను కూడా ఎట్లా ఉంటుందో ట్రై చేద్దామని, అంటే మీ ముందే అన్బాక్సింగ్ చేయాలనిపించింది. ఎందుకంటే నాకు తెలియదు ఇవి ఎలా వస్తాయి, ఒక్కొక్కసారి మోసం అవుతుంది కదా. అండ్ దట్ టు ప్లాంట్స్ ఇట్లాంటివి ఎట్లా వస్తాయని తెలియదు. బట్ ఐ ట్రస్ట్ అమెజాన్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ ప్లాంట్స్లో ఎప్పుడు ఎక్కడ ఆర్డర్ చేయలేదు కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఉన్నింది. సో చాలా బాగా ప్యాక్ చేసి అయితే పంపించున్నారనమాట. నా దగ్గర ఉన్న ఒక 3-4 చెట్లే. అండ్ ఇంట్లో పీస్ లిల్లీ, జీజీ ప్లాంట్, ఇంకా ఇట్లాంటివి కొన్ని సెక్యులెన్స్ అవేమంటారు డెజర్ట్లో ఉంటాయి కదా, అట్లాంటి ప్లాంట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఎక్కువ బతుకుతాయి కాబట్టి ఎక్కువ కేర్ తీసుకోక్కర్లేదు కాబట్టి ఇంత క్యూట్గా ప్యాకేజింగ్ చేసి పంపించున్నారనమాట. నాకు చాలా ఎక్సైటెడ్ ఉన్నాను నేనైతే. నాకు చాలా నచ్చింది. అండ్ లెట్స్ ఓపెన్ ద ఫస్ట్ ప్లాంట్. సో వాటిలాగానే ఈ ప్లాంట్స్ కూడా ఎక్కువ కేర్ అవసరం లేదనమాట, 0 మెయింటెనెన్స్. అందుకనే నార్మల్ ఇలాంటివి ఆర్డర్ చేసి ఆ తర్వాత చూద్దాం వెరైటీవి కానీ నాకు బాగా బతికినాయి, బాగా వచ్చినాయి అంటే వెరైటీ చూద్దాం. ఎలా తీయాలో కూడా తెలియదు, కొంచెం తుత్తర ఎక్కువ కదా. దాని వెనకాల రాస్తున్నారు యాక్చువల్గా ఎలా ఓపెన్ చేయాలి, ఎలా తీయాలని. అక్కడ పైన రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి కట్ చేస్తే ఇట్ విల్ ఓపెన్ ఈజీలీ అనమాట ప్రాపర్గా. బట్ మనకి అంత ఆగదు కదా. సో దిస్ ఈస్ ద మనీ ప్లాంట్. బేసికల్గా మనీ ప్లాంట్ చాలామంది అంటారు కదా, వేరే వాళ్ళ ఇంట్లోంచి చెప్పకుండా తీసుకొచ్చి పెట్టేస్తే బాగా వస్తుంది, మంచిగా ఉంటుంది అది ఇది అనేసి. బట్ నాకు అది ఏమో అంత అనిపించట్లేదు అనమాట. అందుకనేసి నేనే కొనుక్కున్నాను.
అండ్ ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ మనీ ప్లాంట్ కదా, ఇది కూడా జీరో మెయింటెనెన్స్. ఆల్ ఆఫ్ యూ నో ప్రతి ఇంట్లో మనీ ప్లాంట్ అనేది ఉంటుంది, కానీ మీరు ఎవరు ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఉండరు, ఎక్కడైనా కొనుక్కొని ఉంటారు, లేకపోతే ఎవరి దగ్గరైనా తెచ్చుకొని ఉంటారు. నేనే అనుకుంటా ఫస్ట్ మహాన్ భావురాలని దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసినాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు చదువుతున్నాను నేను ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత. సో ఈ ప్లాంట్ చాలా క్యూట్ అండ్ స్వీట్. ఇది వచ్చేసి జేడ్ ప్లాంట్ అనమాట. జేడ్ ప్లాంట్ కూడా జస్ట్ ఒక ఏమంటారు, ఒక ఆకు పెట్టేస్తే వచ్చేస్తుంది అని చెప్తారు కదా, అది నాకు తెలియదు. బట్ ఇది ఇంకొక విషయం మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, ఇవి వచ్చేసి సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్ అనమాట. మీరు వచ్చేసి ఎక్కడైనా బయటకు వెళ్తున్నా, ఎప్పుడైనా ఇంట్లో ప్లాంట్స్ చనిపోతే అలాంటి ఆ బాధ ఏం అవసరం లేదు. కింద వాటర్ వేసేసారనుకోండి, కింద ఆ కప్ ఉంది కదా, ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తా ఆ కప్ కూడా మీకు. ఆ కప్లో కనుక మీరు ఆ వాటర్ వేసేసారంటే అది అలాగే ఉంటుంది అనమాట ఫర్ ఆల్మోస్ట్ లైక్ 20 days కూడా అట్లనే ఉంటుందని నేను విన్నాను. బట్ మనం ట్రై చేస్తేనే మనకు తెలుస్తుంది కదా. సో ఇది వచ్చేసి జేడ్ ప్లాంట్. ఇంకోటి వచ్చేసి మనీ ప్లాంట్ అనమాట. ఇక్కడ మనం వాటర్ వేసామనుకోండి, వాటర్ వేసేసి దాన్ని క్లోజ్ చేసేసి పెట్టేసామంటే అదే వాటర్ తీసుకుంటుంది దానికి కావాల్సినప్పుడు. అండ్ ఈ ప్లాంట్స్కి ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు, అందుకే నేను ఇలాంటివి తీసుకున్నాను అనమాట, లో మెయింటెనెన్స్ కాబట్టి. సో మీకు ఎలా అనిపించినాయి చెప్పండి. రెండింటికి కలర్స్ అయితే చూస్ చేసుకునే ఆప్షన్ లేదు, పాట్ కలర్స్. రెండింటి లింక్స్ నేను కింద ఇస్తాను, డిస్క్రిప్షన్లో అన్నిటి లింక్స్ ఇస్తాను. అండ్ ఇవన్నీ చాలా యూస్ఫుల్ అని నాకు తెలుసు అనమాట. అమెజాన్ నుంచి ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను కదా ప్లాంట్స్, అందుకని ఈ వీడియో తీయాలనిపించింది. ఎలాగో బ్లాగింగ్ స్టార్ట్ చేశాం కదా అని తీస్తున్నా. ఐఎమ్ అగైన్ ఆస్కింగ్, మీకు కనుక వీడియో నచ్చుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీరు లైక్ చేసి షేర్ చేశారంటే కనుక, మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కనుక మళ్ళీ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. సో నా ఈ స్మాల్ జర్నీని ప్లీజ్ సపోర్ట్ అండ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఏదైనా కమెంట్స్ ఉంటే కనుక, సజెషన్స్ ఉంటే కనుక మర్చిపోకుండా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ అమ్మ వీటికి వాటరింగ్ చేసి నీట్గా పెట్టేసింది అనమాట అన్ని ప్లాంట్స్ అన్నీ బయట.